హాయ్ హలో. ఈరోజు సాటర్డే కాబట్టి స్పైసీగా పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నాము. టమాటా చట్నీ ఈరోజు. అది ఎలా నేను తయారు చేస్తానో చూసుకొని చేసుకోండి. పచ్చళ్ళన్నీ మా ఇంట్లో చాలా చేస్తాం మేము. అన్ని రకాల పచ్చళ్ళు చేస్తాను నేను. మా ఇంట్లో కంపల్సరీ వారానికి 2 టైమ్స్ పచ్చడి అయితే ఉండాలి. ఈరోజు అయితే టమాటా చట్నీ చేస్తున్నాను, చూపిస్తాను. రోటి పచ్చడి ఇది చాలా బాగుంటుంది, చూడండి. ఒక 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను, ఒక 40 కాయలు ఎండుమిర్చి తీసుకున్నాను, 2 ఎర్రగడ్డలు తీసుకున్నాను. ఈ కట్ చేసేసి నీకు వేపేటప్పుడు చూపిస్తాను. ఇదిగో ఈ మొదళ్ళు మాత్రం ఏ టమాటాకైనా తీసేసుకోండి, లేకపోతే ఇది ఉడకదు, అలా తినకూడదు. అందుకని కంపల్సరీ ఇవి అయితే తీసేసుకోవాలి. తీసేస్తేనే బాగుంటుంది అనమాట. అసలు ఉడకదు కూడా ఆ భాగం, అందుకని అవి తీసేసుకోండి. ఇదిగో మాది చింతకాయ తొక్కు కూడా తీసుకొచ్చాడు ఇప్పుడే. మా ఇంట్లో అన్ని రకాల పచ్చళ్ళు అయితే తయారవుతుంటాయి, ఇప్పుడే తీసుకొచ్చాడు అది. అదనమాట. ఇదేంటంటే ఈరోజు సాటర్డే కాబట్టి కారకారంగా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇదేంటంటే సంగట్లోకి, ఇడ్లీలోకి, రైస్లోకి, తర్వాత బోండాలోకి, పొంగల్లోకి పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా చూసుకొని, నేను పక్కా కొలతలతో చూపిస్తున్నాను. ఇదే కొలతతో మీరు చేసుకున్నారంటే మాత్రం కరెక్ట్గా వస్తుంది, టేస్టీగా వస్తుంది. మీరు అన్ని రకాలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఇది 10 రోజులైనా 15 రోజులైనా వాడుకోవచ్చు. బయట పెడితే మాత్రం కొంచెం పాడైపోద్ది. 2 రోజులు అయితే బయట పెట్టి వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఫ్రిడ్జ్లో అయితే మీరు వారం 10 రోజులైనా వాడుకోవచ్చు. మొదలన్నీ తీసేసి టమాటా అయితే కట్ చేసుకున్నాను. టమాటా ఇలాగా కొంచెం మరీ మెత్తగా కాకుండా ఇట్లా కొంచెం ముక్కలు చేసుకోండి. ఇదిగో అన్నీ కట్ చేసేసి తీసేస్తున్నాను. ఇలా తీసేసుకోండి. టమాటా ఏదైనా సరే అప్పుడే బాగుంటుంది. లేదంటే టమాటాలు లోపల ఉడకకుండా అట్టే తొక్కులుగా రావడం అలా ఉంటుంది. అసలు తినకూడదు కూడా అవి. పొయ్యి మీద బాండలు పెట్టేసుకుంటాను. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. పచ్చడి నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది. అన్ని రకాల టిఫిన్లలో వాడుకోవచ్చు, రైస్లో వాడుకోవచ్చు, మీరు దేంట్లోకైనా, చపాతీలో కూడా బాగుంటుంది అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. కరెక్ట్గా నేను ఈజీగా కొలతలతో చూపిస్తున్నాను, ఇలాగే చేసుకోండి మీరు. వేసేసేయండి. ఆయిల్ కాగింది. 1 స్పూను జీలకర్ర వేసుకోండి, 1 స్పూను ధనియాలు వేసుకోండి, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, 4 మిరియాలు, ఇప్పుడు మిరపకాయలు అయితే వేగిపోయినాయి, తీసేద్దాం. ఇదిగో మిరపకాయలు ఇలా యాగాలి. కొంచెం తెల్లగా యాగడము అట్లా ఉంటే బాగుండదు, పచ్చడి టేస్టీగా ఉండదు. ఉప్పు ఇట్లా వేసేస్తాను. ఏందో నేను ఆయిల్తోనే వేపుకుంటాను. ఈ నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకున్నాం కదా, దీంట్లో పుల్లలు, కాడలు, ఆ తర్వాత వచ్చి ఇది విత్తనాలు అవన్నీ తీసేసుకొని దీంట్లోనే వేసేసుకోండి. అప్పుడు ఏంటంటే సపరేట్గా లేకుండా ఉంటుంది అనమాట. దీంట్లోనే వేపేసుకుంటే చట్నీ పాడైపోకుండా ఉంటుంది. దీంతోనే ఉడకబెట్టేసుకుంటాం. ఎర్రగడ్డ అయితే నేను విడిగా దంచుకుంటాను. ఏమండి బాగుండదు టేస్ట్. ఇలా దంచుకొని దాంట్లో పచ్చడిలో కలుపుకోవాలి, లేదంటే టేస్ట్ ఉండదు. నేనైతే ఇలాగే దంచుకొని కలుపుతాను. అయిపోయింది. చాలా టేస్టీ అయిన పచ్చడి ఇది. మాత్రం అన్నం తినని వాళ్ళైనా, సగించిన వాళ్ళైనా ఇలాంటి పచ్చడి వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. అంత బాగా తినేస్తారనమాట. ఇలా ఇది చేసి పెట్టండి వాళ్ళకి, చాలా బాగుంటుంది.
దీన్ని మాత్రం ఆస్వాదిస్తా తింటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తినాలి. కొంచెం పిల్లలు పెట్టినా కానీ ఇష్టంగా తింటారు అనమాట. లైట్గా కలిపి నెయ్యి వేసి పెట్టండి, పిల్లలు కూడా తింటారు. అంత బాగుంటుంది అనమాట చట్నీ. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇంట్లో మాత్రం తప్పకుండా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి వేసుకొని నెయ్యి వేసుకొని తిని మా కామెంట్లో ఎలా ఉందో పెట్టండి.